కొడుకు కూడా 21. నా కొడుకు బాగాలేకపోతే ఫోన్ చేశారు మహేష్ అన్న. ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు అడిగా మీ పిల్లల వయసు ఎంత అంటే, కొత్త తరం పిల్లల గురించి మేమేమనుకుంటామంటే 50లో ఉన్న వాళ్ళం, 50లో నిన్న మొన్న పడ్డవాళ్ళం, ఇంకా 50 అంటే కొద్దిగా జీర్ణం కావట్లేదు, అందుకే ఏమనుకుంటామంటే వీళ్ళకి సోయి లేదు, దేశం మీద పట్టింపు లేదు, సమాజం మీద అవగాహన లేదని మేము అనుకుంటాం. కానీ కాదు, వాళ్ళకి మనకంటే ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళకి మనకంటే ఎక్కువ కమిట్మెంట్ ఉంది, వాళ్ళకి దేశం మీద ప్రాబబ్లీ మాకున్నంత కంటే ఎక్కువ ప్రేమ ఉందని చెప్పి మొన్న ఢిల్లీ చూసిన తర్వాత మాత్రం అర్థమైంది. ఎందుకంటే పత్రికలు పట్టించుకోలేదు, ట్రెడిషనల్ మీడియా పట్టించుకోలేదు, ఆందోళన ఛానళ్లు చర్చ పెట్టలేదు. కానీ లక్షల మంది కదం తొక్కారు. చివరికి ఎవరైతే మేము బయోలాజికలే కాదన్నారు, నాన్ బయోలాజికల్ అన్నారు, వారి మెడలు కూడా వంచారు. ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా, ప్రతిపక్షాలుగా మేము చేయలేని పని ఇవాళ ఈ దేశ యువతరం చేసి మాకు నిజంగా చెప్పాలంటే ఒక తవ్వు చూపెట్టింది. ఇదిగో ఇట్లా కూడా చేయొచ్చు, ఇన్విన్సిబుల్ అనుకున్న వాళ్ళని కూడా మీరు కూడా మానవ మాత్రులే, మీరు కూడా బయోలాజికల్ అని గుర్తు చేయవచ్చు అని చెప్పి బ్రహ్మాండంగా మరి చూపెట్టగలిగారు. ఇక్కడ ఒక మాట మాత్రం చెప్పాలి, ప్రభుత్వాలు ఏమనుకుంటాయి, ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మాతో సహా, నేనేదో అతీతం, నేను మాత్రం మొన్నటిదాకా ప్రభుత్వంలో నేను ఇయ్యాలొచ్చి శుద్ధులు చెప్తున్నాడు అనుకోకండి. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీడియా మేనేజ్మెంట్ చేస్తే చాలా వరకు ప్రజల్ని పర్సెప్షన్ని మేనేజ్ చేయవచ్చు అనే ఒక అభిప్రాయంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఏం జరిగింది మన ఢిల్లీలో? అర్ధరాత్రి ప్రధానమంత్రి గారు ఇన్స్టాగ్రామ్లో వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సోషల్ మీడియా, కొంతమంది మిత్రులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో మహేష్ గౌడ్ గారు కూడా అన్నారు, ఫేక్ న్యూస్ కూడా కొన్ని హద్దులు దాటపోతే బాగుంటుంది సోషల్ మీడియా అన్నారు. కానీ ఎవరు గీయాలి హద్దులు? ప్రభుత్వాలా? ఎవరు గీయాలి హద్దు? మరి ఎవరు గీస్తారు? ట్రెడిషనల్ మీడియాని ఎలాగో మేనేజ్ చేశారు. చివరికి ఇక్కడ మేము రాస్తాము మీ మీద వార్తలు, అప్పుడప్పుడు పాజిటివ్ రాస్తాం, అప్పుడప్పుడు నెగిటివ్ రాస్తాం, ఉన్నవి ఉన్నట్టు రాస్తాం, కానీ యాడ్స్ మాత్రం ఆపకండి అని అడిగే పరిస్థితి వచ్చిందంటే పరిమితులు, స్వేచ్ఛకి హద్దులు పెడితే ఇంకా అది వాక్ స్వాతంత్రం ఎట్లా అవుతుంది, అది స్వేచ్ఛ ఎట్లా అవుతుంది? స్వేచ్ఛకు పరిమితులు ఉండకూడదు. పరిమితులు అంటే సరే, వాక్ స్వాతంత్రం ఇచ్చాం కాబట్టి వాక్ భూషణాలతో దాడి చేయండి, వాడి వేడి మాటలతో బూతులు తిట్టండి అని కాదు. కానీ డెఫినెట్ గా ఇవాళ సోషల్ మీడియా లేకపోతే ఇవాళ ప్రభుత్వాలలో ఈ చలనం వచ్చేది కాదు, జవాబుదారితనం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ పిల్లలు, మనం ఆలోచించాల్సిందంటే పిల్లలు ఏం కోరుకుంటున్నారు, కొత్త తరం పిల్లలు? ఎందుకంటే వచ్చే ఎలక్షన్ కాడికి 2029 నాటికి ద లార్జెస్ట్ ఓటింగ్ బ్లాక్ విల్ బి జెన్ జీ. లార్జెస్ట్ ఓటింగ్ బ్లాక్ అంటే 50% పైగా ఓట్లు ఈ పిల్లలే అయిపోతా ఉన్నారు. దేశ తలరాత వారే నిర్ణయించబోతా ఉన్నారు. మనం పత్రిక నడిపే వాళ్ళుగా, పత్రికల్లో పనిచేసే వాళ్ళుగా, మీడియాలో ఉన్న వాళ్ళుగా, లేదా రాజకీయాల్లో ఉన్న వాళ్ళుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ పిల్లలు ఏం కోరుకుంటున్నారు, ఎట్లా చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు, వాళ్ళు ఎక్కడి నుంచి వార్తలు సమాచారం సేకరించుకుంటున్నారు అనేది కూడా నేను చెప్పాలి. ఇవాళ తరం పేపర్లు చదవట్లేదు. మీరు ఏమనుకున్నా, మీరు బాధపడ్డా, ఇబ్బంది పడ్డా, వాస్తవం. ఇన్ఫాక్ట్ నేను కూడా గత 2.5 సంవత్సరాలుగా పేపర్లు, టీవీలు చదవట్లేదు. మహేష్ గౌడ్ గారు ఒక మాట అన్నారు ఇందాక, మీరు లేదా ముఖ్యమంత్రి గారు కొన్ని సందర్భాల్లో భాష కొంత నియంత్రణలో ఉంటే బాగుంటుంది అన్నారు. మహేష్ అన్న, నేనైతే గత 2.5 సంవత్సరాలుగా చాలా హ్యాపీగా ఉన్నాను నా పొజిషన్లో. ఆపోజిషన్ బాగుంది, అట్లా ఇక్కడే ఉంటాను కాదు, కాకపోతే బాగుంది. కాకపోతే మరి ముఖ్యమంత్రి గారే ఎందుకో కంఫర్టబుల్ గా ఉన్నట్టు అనిపించట్లేదు. మీరు పెద్దలు, మీరు చెప్పండి, ఎందుకంటే ఇలాంటి వేదికలు అరుదుగా పంచుకునే అవకాశం వస్తుంది, వారికి చెప్పండి. తమిళనాడులో ఒక సమావేశంలో నేను ముఖ్యమంత్రి గారు పాల్గొన్నప్పుడు ఎదురుగానే కూర్చున్నాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం వస్తే మీరు కూడా ఉన్నారు పక్కన. నేను సమర్థిస్తూ మాట్లాడాను, ఎందుకంటే రాష్ట్రం హద్దులు దాటిన తర్వాత ఆయన నా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చెప్పింది కరెక్ట్, నేను కూడా దానికి వంత పాడుతున్నాను, సమర్థిస్తున్నానని చెప్పి తమిళనాడులో నేను కూడా మాట్లాడాను. సార్, రాష్ట్రం హద్దు దాటిన తర్వాత, సరిహద్దులు దాటిన తర్వాత మన ముఖ్యమంత్రిని, మన రాష్ట్రాన్ని మనం కించపరుచుకుంటే మనమే 10 మందిలో చులకనవుతాం. అట్లా హద్దులు దాటం. కానీ రాష్ట్రం లోపల ఉన్నప్పుడు కూడా అదే పద్ధతి ఉంటే బాగుంటుంది. అంతేగాని ఇక్కడికి రాగానే రక్తాలు కావాలి, ఇంకోటి కావాలంటే మాకు కూడా స్పందించక తప్పని పరిస్థితి. ఏదేమైనప్పటికీ పరిస్థితి మారింది. మీడియా ఎందుకు చెప్తున్నాను సుదీర్ఘంగా సోషల్ మీడియా గురించి అంటే, ఒకప్పుడు న్యూస్ రీల్ అని ఉండేది. మనం
మేము చిన్నగా ఉన్నప్పుడు సినిమా థియేటర్కి పోతే న్యూస్ రీల్ అనేసి మీకు గుర్తుండొచ్చు కొంతమందికి. న్యూస్ రీల్ అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన న్యూస్ అన్నింటినీ ఒక రీల్ రూపంలో ఎంటర్టైన్మెంట్ కంటే ముందు మీకు న్యూస్ కూడా చూపెడతామని చెప్పి న్యూస్ చూపెట్టేది. అది న్యూస్ రీల్ జమానా. ఇప్పుడేమో రీల్స్లో న్యూస్ వస్తున్నాయి. రివర్స్ అయింది సీన్. పిల్లలు ఇవాళ రేపు ఇది పేపర్లు ఇట్లా ఇట్లా తిరిగేట్లేదు, ఇట్లా ఇట్లా లేదా ఇట్లా ఇట్లా. సో మారిన పరిస్థితికి అనుగుణంగా మనం కనుక చూసుకోకపోతే, మనం కూడా మారకపోతే మనం కూడా అవుట్డేటెడ్ అయిపోతాం, ఆబ్సలీట్ అయిపోతాం. ఇవాళ మీరు చూస్తే రాయిటర్స్ అని ఒక సంస్థ ఉంది, వాళ్ళు సర్వే చేశారు ఈ మధ్యన. న్యూస్ కన్జంప్షన్ ఎట్లా ఉంది, వార్తల్ని ఎట్లా ప్రజలు తెలుసుకుంటున్నారు. అందులో వారు చెప్పింది ఏమంటే, వారి రీసెర్చ్, మీరు రాసిన వార్తలు కానీ మీరు చూపిన వార్తలు కానీ ముఖ్యంగా 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండే పిల్లలు వాళ్ళు పేపర్లు టీవీల ద్వారా తెలుసుకోవడం లేదు. దాదాపు 56% మంది 18 నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళు న్యూస్ పేపరే చదవలేదు ఇంతవరకు. అలాంటి రోజులు ఎక్కడ చూస్తున్నారు? ఇవంతా కూడా మీరు రాసిన వార్తలనే ఇన్స్టాగ్రామ్ రీల్ రూపంలో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రూపంలో, వాట్సాప్ స్టోరీ రూపంలో, ఫేస్బుక్ పోస్ట్ రూపంలో మళ్ళీ ఏదైతే పెడుతున్నారో దాన్ని చూస్తున్నారు, అక్కడ తెలుసుకుంటున్నారు. దీనికి కొత్త పదం వచ్చింది ఇప్పుడు, ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్, ఇన్ఫోటైన్మెంట్ అని వచ్చింది. అందులో నేర్చుకుంటున్నారు, డైరెక్ట్ గా టీవీలు పేపర్లు చూడట్లేదు. ఇన్ఫాక్ట్ ఒక రకంగా చెప్పాలి అంటే, ఒకప్పుడు తెల్లారి పేపర్ చదవకపోతే చాలా మందికి మనసును పట్టదు. తెల్లారి పేపర్ చదవకపోతే ఆ రోజు ఏదో కోల్పోయిన ఫీలింగ్. దసరా తెల్లారి, సంక్రాంతి తెల్లారి పేపర్ రాదు. రానప్పుడు ఆ రోజు ఏదో కోల్పోయాం, ఆ రోజు ఏదో కింద మీద అయిపోయాం, మనం డిజోరియంటెడ్ గా ఉంటాం కొంతమంది. కానీ ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు థింక్ అబౌట్ ఇట్, న్యూస్ ఇస్ నో లాంగర్ కన్జ్యూమ్డ్ ఆన్ స్కెడ్యూల్. రోజు ఉదయం న్యూస్ అన్నట్టు కాదు. నౌ న్యూస్ ఇస్ కన్జ్యూమ్డ్ ఆన్ డిమాండ్. అంటే నాకు కావాలి అనుకున్న న్యూస్ ని మాత్రమే నేను చూస్తున్నాను. నేను వినాలి అంటే ఫలానా నాయకుని ఫాలో అవ్వాలి, ఆయన్నే ఫాలో అవుతా. ఇతరత్ర ఇంకెవరన్నా మాట్లాడుతుంటే నాకు తెలియదు. అట్లాంటి పరిస్థితి ఉంది ఇవాళ. ఇంకొక మాట కూడా చెప్పాలంటే, ఇన్ఫ్లుయెన్సర్స్ అని పెరిగారు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, కాంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్, డిజిటల్ జర్నలిస్టులని రకరకాలుగా కొత్త ఫార్మాట్లో న్యూస్ వస్తా ఉంది. ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా మీకు, మీరు నవ తెలంగాణ మీకెందుకు చెప్తా ఉన్నా ఇదంతా? ఎందుకంటే మీరు పెట్టిన చర్చ, మీరు ఇచ్చిన టాపిక్ మీడియా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ అన్నారు. బట్ ఏ మీడియా? ప్రింట్ మీడియానా, ఎలక్ట్రానిక్ మీడియానా, డిజిటల్ మీడియానా? ఇది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీడియా స్వేచ్ఛ అంటే పత్రికల స్వేచ్ఛ మాత్రమే కాదు, టీవీల స్వేచ్ఛ మాత్రమే కాదు, సోషల్ మీడియా స్వేచ్ఛ మాత్రమే కాదు, వ్యక్తుల స్వేచ్ఛ మాత్రమే కాదు, సాంప్రదాయ మీడియాని, మీ స్వేచ్ఛని ఎలా కబలించాలో, ఎలా నియంత్రించాలో ప్రభుత్వాలకు బాగా తెలుసు. మీ అందరికీ ఎన్డీటీవీ టేక్ ఓవర్ కథ తెలుసు కదా. న్యూఢిల్లీ టెలివిజన్ ఒకప్పుడు ప్రణయ్ రాయ్ గారు, రాధికా రాయ్ గారు పెట్టారు. వారి మీద 2017లో టకామని ఈడీ, సిబిఐ వచ్చి పడ్డాయి. దాదాపు ఫ్రాడ్ జరిగిపోయింది, అదైంది ఇదైంది అని చెప్పి 7 సంవత్సరాలు నిరాటంకంగా అప్రతిహతంగా ఇన్వెస్టిగేషన్ నడిచింది. 24లో క్లీన్ చిట్ ఇచ్చారు, ఏమీ లేదు, అంతా బాగానే ఉంది. ఈ లోపల ఏం జరిగింది? 7 ఏళ్లలో మధ్యలో ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఒక కుబేరుడు, ఆ సంస్థను కొనుక్కున్నాడు, చెక్ రాశాడు, స్టోరీ అయిపోయింది, అనుకున్న కార్యం నెరవేరింది నిర్విఘ్నంగా. ఇది జరిగింది. ఇవాళ దేశంలో ఉన్న పరిస్థితి ఇది. వాస్తవం ఏంటి? తప్పు జరుగుతున్నా రాయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. తప్పు జరుగుతుందని తెలిసినా రాయలేని పరిస్థితి ఉన్నమాట వాస్తవం. అట్లాగే ఈరోజు మీరు ఆలోచిస్తే దేశంలో ఉన్న మీడియా సంస్థలన్నీ కూడా ఎవరో ఒకరికి ఒత్తాసుగా మారిపోయిన విషయం కూడా వాస్తవం. స్వేచ్ఛగా, నిర్భీతిగా, న్యూట్రల్గా ఉండే పరిస్థితి ఉందా అంటే లేని మాట కూడా వాస్తవం. ద పవర్ ఆఫ్ స్పీచ్ టుడే ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దోస్ ఇన్ పవర్. ఇట్స్ ఇస్ అ ఫ్యాక్ట్. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది వాస్తవం. ఎందుకు ఈ మాట ఎందుకంటా ఉన్నా నేను? తెలంగాణనే తీసుకోండి, అక్కడ ఇక్కడ తెలంగాణలోనే ఎన్నో సందర్భాలలో వార్తని వార్తగా రాయలేని పరిస్థితి లేదా? ఒక అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది, కేంద్ర మంత్రి గారి కుమారుడు ఈ దుర్మార్గమైన పని చేశాడు అని అమ్మాయి తల్లి తండ్రి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏ మీడియా రిపోర్ట్ చేసిందండి? వారం రోజు సోషల్ మీడియానే లేకపోతే అమ్మాయికి న్యాయం జరిగే పరిస్థితి ఉందా? ఈ నేను మాట్లాడుతున్న మాట తప్ప? ఏ మీడియా లగచర్లలో గిరిజనుల మీద అకృత్యాలు జరిగితే ఏ మీడియా రాసింది? నేను ఈ మాట అంటున్నందుకు దయచేసి ఎవరేం అనుకోవద్దు. వాస్తవాలు చెబితే చేదుగానే ఉంటాయి. ఈ రోజున్న పరిస్థితుల్లో డైరెక్ట్గా శాసనసభలో బయట జర్నలిస్టుల పట్ల అసహనం వ్యక్తం చేస్తే కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు
ఏ మీడియా ప్రశ్నించిందండి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమి విషయంలో విద్యార్థులు కథం దొక్కేదాకా ఏ మీడియా రాసింది? ఎక్కడుంది పరిశోధనాత్మక జర్నలిజం? ఉందా? నేను ఈ మాట అంటే మీలో చాలా మందికి మళ్ళీ నాలో అహంకారం కనబడొచ్చు. నేను ఉన్నది ఉన్నట్టుగా అడుగుతున్నా. ఉన్నదా పరిస్థితి? రాసే పరిస్థితి, చెప్పే పరిస్థితి, స్వేచ్ఛగా నిర్భీతిగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనే పరిశోధనాత్మకమైన కథనాలు వస్తున్నాయా? వాస్తవాలు చెబితే నచ్చవు. అందుకే ఏమవుతుంది, ఇప్పుడు మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మొదలు పెడితే వెంటనే కొత్త ఐటీ రూల్స్ వస్తాయి, టెలిగ్రాఫ్ యాక్ట్కి అమెండ్మెంట్లు వస్తాయి, టెలికమ్యూనికేషన్